ఈ వినాయక చవితి మీరు స్పెషల్‌గా జరుపుకుందాం అనుకుంటున్నారా? అయితే మీ గణేషుడిని మీరే తయారు చేసుకోండి ఏఐ టూల్స్ ద్వారా. ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఫ్రీ టూల్సేనండి. దీనికి పెయిడ్ టూల్స్ ఏం అవసరం లేదు. మీరు మొబైల్‌లోనే సింపుల్‌గానే చేసుకోవచ్చు. నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అండ్ ప్రాంప్ట్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి స్టెప్ బై స్టెప్. ఈ వినాయక చవితికి మీ గణేష్‌ని మీరే ఏఐ టూల్స్ ద్వారా చేసుకోవాలనుకుంటే మనకు కావాల్సినవి 2 టూల్స్ అండి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒకటొచ్చేసి మనకు కావాల్సింది చాట్ జీపీటీ టూలు. తర్వాత వచ్చేసి గూగుల్ వాళ్ళది ఫ్లో అనే టూల్, గూగుల్ ఫ్లో అనే టూల్. ఈ 2 టూల్స్ మీరు మొబైల్‌లోనే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మీరు ప్లే స్టోర్‌కెళ్ళి చాట్ జీపీటీ నేను ఇంతకుముందు వీడియోస్‌లో చూపించాను. చాట్ జీపీటీ ఇన్‌స్టాల్ చేసుకోండి అండ్ ఫ్లో ఇన్‌స్టాల్ చేసుకోండి. 2 ఫ్రీ వెర్షన్‌లోనే మీరు ఇది చేసుకోవచ్చు. మీ గణేష్‌ని మీరు చేసుకోవచ్చు. నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. దీనికి కావాల్సింది మీ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి అండ్ మీరు ఏ గణేష్‌ని అయితే తయారు చేయాలనుకుంటున్నారో ఆ గణేష్ ఫోటోని మీరు అప్లోడ్ చేయండి చాట్ జీపీటీలో. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేశానండి. చాట్ జీపీటీ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మీకు. ఇందులో మీరు అప్లోడ్ ఆప్షన్లో ఈ ప్లస్ మార్క్ ఉంది కానీ అప్లోడ్ ఆప్షన్లో మీరు మీ ఫోటోని ప్లస్ గణేషుని మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ గణేషుని ఫోటోని మీరు అప్లోడ్ చేయండి. నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు క్లిక్ చేసి క్లిక్ చేయగానే ఇలా ఫొటోస్ అని వస్తాయి. కెమెరా ఫొటోస్ ఫైల్స్ అని వస్తాయి. ఇక్కడ ఫొటోస్ సెలెక్ట్ చేసి మీరు మీ ఫోటోని ఫస్ట్, తర్వాత గణేష్ ఫోటోని సెకండ్ 2 ఇలా అప్లోడ్ చేసుకోవాలండి చాట్ జీపీటీలో. జస్ట్ ఈ ప్లస్ మార్క్ క్లిక్ చేసి ఫొటోస్ అనేది సెలెక్ట్ చేస్తే అప్లోడ్ అయిపోతాయి. తర్వాత నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ ని నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సేమ్ ఆ ప్రాంప్ట్ ని ఇక్కడ చాట్ జీపీటీలో పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు స్టోరీ బోర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సేమ్ ఈ ప్రాంప్ట్ అండి. ఈ ప్రాంప్ట్ ఇస్తున్నాను. కాపీ ఈ ప్రాంప్ట్స్ తీసుకొచ్చి నేను పేస్ట్ చేస్తాను. తర్వాత క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు స్టోరీ బోర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. స్టోరీ బోర్డ్ క్రియేట్ అయింది. ఈ స్టోరీ బోర్డ్ ని మనం తీసుకెళ్లి గూగుల్ ఫ్లోలో ఇచ్చి ఇంకొక వీడియో ప్రాంప్ట్ ఇస్తాను. ఆ వీడియో ప్రాంప్ట్ తో మనం గణేషుని తయారు చేయొచ్చు. సింపుల్ గా ఉంటుంది. ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ అవనివ్వండి. ఈ స్టోరీ బోర్డ్ అనేది ఇమేజ్ రూపంలో క్రియేట్ అయింది. దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే స్టోరీ బోర్డ్ క్రియేట్ అవ్వాలి కదా, సో కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి ఈ క్రియేట్ అయింది చూడండి. స్టోరీ బోర్డ్ అని క్రియేట్ అయింది. జస్ట్ ఒకసారి చూద్దాం ఈ స్టోరీ బోర్డ్. ఇదిగోండి నా ఫొటోస్ తో స్టోరీ బోర్డ్ అని క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలి మీరు. ఇది సేవ్ చేసుకున్న తర్వాత పైన డౌన్లోడ్ చేసుకొని ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం గూగుల్ ఫ్లోలోకి వెళ్ళాలి. గూగుల్ ఫ్లోలోకి వెళ్ళి మీరు గూగుల్ ఫ్లోని ఓపెన్ చేయండి. గూగుల్ ఫ్లోని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది అండి. న్యూ ప్రాజెక్ట్ న్యూ, ఇది న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఈ సీక్రెట్ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ సీక్రెట్ ప్రాంప్ట్ ఒకటి ఇస్తున్నాను. ఇది పేస్ట్ చేయండి. నేను ఇది మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ప్లస్ సింబల్ వచ్చేసి మీ ఇమేజ్ ని అండ్ స్టోరీ బోర్డ్ ని దీంట్లో అప్లోడ్ చేయాలండి. మేము ఏదైతే ఇందాక ఇచ్చారో అదే ఇమేజ్ అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసి తర్వాత స్టోరీ బోర్డ్ ఏదైతే చాట్ జీపీటీ నుంచి వచ్చిందో ఈ చాట్ జీపీటీతో వచ్చిన స్టోరీ బోర్డ్ ని అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఇమేజ్ అని కనిపిస్తుందండి. ఇక్కడ ఇమేజ్ దగ్గర క్లిక్ చేసి మనకు కావాల్సిన వీడియో కాబట్టి వీడియో మీద క్లిక్ చేయండి. 9:16 క్లిక్ చేయండి. ఇక్కడ 1 పెట్టండి. ఇక్కడ 8 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ మీకు వీడియో ఎంతసేపు కావాలో 10 సెకండ్స్ పెట్టండి. ఇక్కడ ఒమ్ని ఫ్లాష్ సెలెక్ట్ చేయండి, ఎందుకంటే లేటెస్ట్ కాబట్టి ఒమ్ని ఫ్లాష్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చేసిన తర్వాత ఇది ఎంటర్ ప్లేస్ చేయండి. ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ స్టోరీ బోర్డ్ తో మీకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. మీ గణేషుని మీరే తయారు చేసుకున్నట్టు వీడియో ఒకటి జనరేట్ అవుతుందండి. ఈ వీడియో వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు మీ స్టేటస్ లో అయినా పోస్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం టైం పడుతుందండి. ఇదిగోండి క్రియేట్ అయిపోయింది. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చింది వీడియో. ఎంత బాగా వచ్చిందో చూడండి వీడియో. గణేష్ ఎంత బాగున్నారు, ఇక్కడ ఎంత బాగా వచ్చారో. హ్యాపీ వినాయక చవితి అండి. హ్యాపీ గణేష్ చతుర్థి, అడ్వాన్స్డ్ హ్యాపీ గణేష్ చతుర్థి టు ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి వీడియోస్ చేయడం తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.